ఈరోజు ఒక కొత్త టాపిక్‌ని మీకు చెప్పబోతున్నాను. డూమ్స్‌డే క్లాక్‌లో 89 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అర్ధరాత్రి అవ్వడానికి, 12 గంటలు అవ్వడానికి. డీడీసీ అంటే డూమ్స్‌డే క్లాక్. అంటే ఈ యుగాంతపు క్లాక్‌లో దాన్నే మనము తెలుగులో డూమ్స్‌డే క్లాక్‌ని ప్రళయకాల గడియారం అంటారు. యుగాంతపు దినపు గడియారం. మీకు ఇదివరకు ఎప్పుడు ఇది లైట్‌గా చెప్పాను కానీ డీటెయిల్‌గా చెప్పలేదు. డూమ్స్‌డే క్లాక్‌లో ఇంకా నిమిషం కూడా లేదు అర్ధరాత్రి అవ్వడానికి. అంటే నిమిషం కూడా లేదు అంటే అర్ధరాత్రి అవ్వడానికంటే ప్రభువు రాక అతి సమీపముగా ఉన్నది అని తెలియచేయడానికి ఇది కూడా ఒక సంకేతంగా మనము భావించవచ్చును. డూమ్స్‌డేకి 90 సెకండ్లు, ఒక నిమిషం కూడా లేదు. 89 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే వినాశకాల రోజు. వినాశకాలం అంటే ప్రపంచము మీదకి 7 ఏండ్ల ఉగ్రత వచ్చే లోపున మనము పైకెత్తబడతాం. అయితే మిగిలినటువంటి ప్రజలందరికీ కూడా వినాశనం, 7 ఏండ్ల శ్రమలు. ఈవేళ బ్రియాన్ మోజెస్ వర్షిప్ చేస్తూ ఆ వినాశకాలంలో 7 ఏండ్ల ఉగ్రతలో 6 ముద్రను మన ఆధార్ కార్డు లాగా సాతాను ప్రపంచంలో ఉన్న వారందరికి కూడా వేయిపిస్తాడు. కానీ అది వేసుకొనన్నటువంటి వాళ్ళకి వాళ్ళ హత్య చేయబడతారు, హతసాక్షులు అవ్వబడతారు, వారు నీ సన్నిధిలో కూడా చేరతారు అనేటువంటి భావనను తీసుకొచ్చాడు. అంటే 7 ఏండ్ల శ్రమలలో కూడా అత్యంత కష్టంగా కొద్దిమంది రక్షింపబడవచ్చును. అయితే ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి మనము చాలా సులువుగా యేసును అంగీకరించడం బట్టి మనం రక్షింపబడి ఉన్నాము. దేవునికి వందనములు. గొప్ప విధ్వంసం జరిగే రోజు, ముగింపు రోజు, ప్రపంచం ముగింపు రోజు, ప్రళయకాల రోజు, ఎండ్ ఆఫ్ ది ఏజ్. అయితే ఈ డూమ్స్‌డే క్లాక్ని మానవులే కనిపెట్టారు. దీన్ని 1947వ సంవత్సరంలో డూమ్స్‌డే క్లాక్ని అమెరికాలో చికాగో రాష్ట్రంలో, చికాగో యూనివర్సిటీలో దీన్ని గొప్ప గొప్ప సైంటిస్టులు, అటామిక్ సైంటిస్ట్, మేధావి వర్గం అంతా కూడా దీన్ని ఆవిష్కరించారు. దీని గురించి త్వరలోనే మీకు చెబుతాను. డూమ్స్‌డేలో అర్ధరాత్రి అవడానికి ఇంకా 89 సెకండ్లు, లెస్ దాన్ 1 మినిట్ ఉంది. అంటే అది మనం చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి దేవుని రాకకు ఎదురు చూడాలి అనేటువంటి విధానంలో డూమ్స్‌డే క్లాక్ గురించి కూడా మీకు వివరణ ఇస్తాను. అయితే కొంతకాలం కిందట మీకు ప్రవచన గడియారం అనే మాట కూడా చెప్పాను. దేవుడు కూడా ఒక ప్రవచన గడియారాన్ని ఏర్పాటు చేశాడు. దీని గురించి ఒక 5 నిమిషాలు మీతో చెప్తాను. దేవుని ప్రవచనాత్మక గడియారం అనేది ఉంది. అది ఇశ్రాయేల్ దేశం. అంటే ప్రభువు ఎప్పుడొస్తాడు అన్నది బైబిల్లో రాయబడలేదు. విశ్వాసముగా మనము ఎదురు చూడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎప్పుడొచ్చినా సరే మనమంతా, మన సంఘము గత 10-15 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. ప్రభు ఇప్పుడొచ్చినా, రేపు వచ్చినా, హఠాత్తుగా అర్ధరాత్రి వచ్చినా వీఆర్ రెడీ టు గో విత్ హిమ్. దేవునికి వందనాలు. ఆ ప్రిపేర్డ్నెస్ కలిగి ఉండడానికే దేవుడు విశ్వాసులకు ఇలాంటి ప్రవచనాత్మక గడియారము, డూమ్స్‌డే గడియారము అని ఆయన వాటి ద్వారా కూడా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి సంఘటనలను చూడండి. అవి చూస్తున్నప్పుడు మీరు ప్రభువు త్వరలో రానై ఉన్నాడు అని గ్రహిస్తారని ప్రభువు చెప్పి ఉన్నాడు. ప్రభువు మధ్యాకాశంలోనికి వచ్చుట, విశ్వాసులు ఎత్తబడుట, భూమి మీద 7 ఏండ్ల శ్రమలు, 7 ఏండ్ల శ్రమల తుదిఘట్టంలో యేసుక్రీస్తు రెండవ రాకడ,
అంటే అప్పుడు అర్మగద్దోన్ యుద్ధం జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుని ప్రవచన గడియారంలో ఇంకా జరగాలి, ఇంకా జరగవలసినవి ఉన్నాయి. ఇక్కడ రెడ్గా ఉన్నటువంటిది ఈ ఈ యొక్క పర్టికులర్ చిత్రంలో ఆ రెడ్గా ఉన్నది ఎందుకు వేశానంటే అది ప్రళయకాలం, ఉగ్రతాకాలం. దానికి ముందే మనం ఎత్తబడతాం. ఆ ఎత్తబడే సంఘటన మనం పరలోకంలో కూడా వెళతాం. ఈవేళ మన సోదరుడు సన్నీ కూడా వర్షిప్ చేస్తూ పరలోకంలో మాకు పెన్నిది దాచావు, మమ్మల్ని ఆనందంగా ఉంచుతావు, ఆ నిరీక్షణతో ఉన్నామనే మాట అన్నాడు. శభాష్. మన బిడ్డలకు ఒక భావన, ఒక కాన్సెప్ట్ ఏర్పడినందుకు దేవునికి వందనాలు. అయితే ప్రవచన గడియారంలో జరిగే విషయాల్లో ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయి. అయితే ఎత్తబడుట అనేది జరిగిపోతే యుగాంతం అయిపోయినట్టే లెక్క. ఇలాంటి యుగం ఉండదు ఇంకా భూమి మీద. అన్ని దేశాలు ఒకటైపోతాయి, అంత్యక్రీస్తే పరిపాలకుడిగా ఉంటాడు. అవన్నీ కూడా మనము చూడము. దేవునికి వందనాలు. మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం, యేసు తీసుకొచ్చి వెళ్ళిపోతాడు మనం. అందుకనే ఈ ర్యాప్చర్ని సీక్రెట్ ర్యాప్చర్ ఫర్ ది బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్, సంఘం కొరకొని ఆయన చెబుతున్నాడు. ఆ విధంగా మీరు ధ్యానం చేస్తే ఈ పుస్తకాన్ని ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ సువర్ణరతన్ చక్కగా ఇలస్ట్రేట్ చేశాడు. ఈవేళ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని మీరు చదవండి, చదువుతూ ఉండండి. అది ఎంత మూల్యమైన పుస్తకం అంటే తెలుగులో ఇలాంటి పుస్తకము ఇప్పటి వరకు కూడా రాలేదు. అయితే దీన్ని సీక్రెట్ ర్యాప్చర్ లాగా మన దగ్గర ఇది ఉండిపోయింది. వీ హ్యావ్ నాట్ డన్ ఫర్ సెల్లింగ్, అమ్మకాలకును వ్యాపార దృక్పథంతో. ఎవరైనా వచ్చి అడిగితే మనం ఫ్రీగా ఇస్తున్నాము, కొంతమంది బంధువులకి కూడా పంపించి ఉన్నాము. బట్ యూ హ్యావ్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. నేను చెప్పేది చర్చ్లో ఒక పాదిరిలాగా ఒక వాక్యం తీసుకుని గట్టిగా మాట్లాడేసి ఆవేశపరిచేసి అట్లాంటిది ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ లెసన్. మీకు అర్థం అవ్వాలి, మనసులోకి వెళ్ళాలి. కనుక ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు 2-3 మీకు వివరణ ఇస్తాను. బైబిల్లో ప్రవచనాలు, రాకడ గురించి ప్రవచనాలు 27% ఉన్నాయి. అయితే మిగిలినటువంటి అంశాలు ఇంకా ఇశ్రాయేలీల గురించి, యేసు ప్రభువు జన్మము, పౌలు గారి బోధలు, ఇవన్నీ కలిపి మొత్తము మిగిలిన భాగము 73% ఉంది. దేవుని కృప వలన మనము 27% ప్రవచనాలను కూడా, ప్రవచనాంశాలను అంటే అంత్యకాల వర్తమానాల్ని మనము చదువుతున్నాం, వింటున్నాం. మిగతా సంఘాల్లో ఈ రాకడ అనేటువంటి విషయాన్ని చర్చించరు. అంటే 27% బైబిల్ని వదిలేస్తున్నారు. ఒక 73%. ఒకవేళ యేసు ప్రభువు త్వరలో వస్తాడు అనేటువంటి అంశాలను చర్చించకపోతే ఆ చర్చి ప్రమాదంలో ఉంది. మీరు ఎంతమంది ప్రభు ఇప్పుడు వస్తే మీరు సిద్ధంగా ఉన్నారు ఎత్తబడడానికంటే అందరూ ఎత్తేస్తారు. మిగతా సంఘాల్లో ఎత్తకపోవచ్చును, వాళ్ళు రెడీ అవ్వకపోవచ్చును. ఎందుకంటే అది ఆ సంఘపు అధినేతల యొక్క బాధ్యత, వాచ్మెన్ బాధ్యత. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండరు. ఇంకా ఏదో ఇంకా యేసు ప్రభు పుట్టాడు అన్న విధంగానే జరుగుతూ ఉంటాయి. అయితే 27% బైబిల్ ప్రవచన ఉపమానాలను, ప్రవచనాలను క్రైస్తవులు చదవకపోవడం అనేది, వినకపోవడం అనేది చాలా విచారకరం. ఒకవేళ ఈరోజు ప్రభువు వస్తే, లేక ఈరోజు మనము చనిపోయిన తర్వాత మళ్ళా మనము పునరుద్ధానం చెందుతాము, ప్రభు మధ్యాకాశానికి వచ్చినాడు, ఆయనతో వెళ్ళిపోతాం. అలా కాకుండా ఈరోజే ఆయన వచ్చాడు అనుకోండి, మనం బ్రతుకున్నాం అనుకోండి, మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రభుతో పాటు పైకి వెళ్ళిపోవడానికి, మేఘాలనికి వెళ్ళిపోవడానికి? చేతులెత్తండి. వీఆర్ రెడీ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. వీఆర్ రెడీ టు గో టు హెవెన్ విత్ జీసస్. ఆ కాన్సెప్ట్లో, ఆ భావనలో మనం బ్రతకాలి. ఇశ్రాయేలు అనే దేశము
దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రవచనాత్మక గడియారం, ప్రాఫిటిక్ క్లాక్. అందులో ఏం జరుగుతున్నాయి? ఈ క్లాక్ ఇలా గిరగిరా తిరుగుతూ ఉంటుంది కదా, మామూలు మన క్లాక్ మనకి టైంని చూపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు దేశంలో ఏ సంఘటనలు జరుగుతున్నాయి అనేది క్రైస్తవులు, చదువుకున్న వాళ్ళైనా చదువులేని వాళ్ళైనా, విద్యావంతులు, డబ్బున్న వాళ్ళు, డబ్బులే, క్రైస్తవుడు విశ్వాస అన్నవాడు ఇశ్రాయేలు దేశాన్ని చూసి ప్రభు త్వరలో వస్తున్నాడని తెలుసుకోవాలని ప్రభు ఉద్దేశమైంది. ఆ విధంగా ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే పాదరి చెప్పాలి, పాస్టర్ చెప్పాలి, నాయకుడు చెప్పాలి. ఇజ్రాయేల్ దేశము ప్రవచనాత్మక గడియారం. దీని గురించి మనము ఇంతకుముందు చర్చించాము, కొద్దిగా మీకు చెబుతున్నాను. ఇజ్రాయేల్ దేశంలో దేశంలో ఉండేటువంటి 3 చెట్లతో దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని పోల్చాడు. ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, ఒలీవల చెట్టు. ద్రాక్ష చెట్టు ఏమో ఇజ్రాయేలీల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని వర్ణిస్తుంది. అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ దేశం వర్ధిల్లుతుంది. 1948 మే 1న వాళ్లకు స్వాతంత్రం వచ్చింది, ఒక దేశంగా ఉద్భవించింది భూమి మీద. అప్పటి నుంచి అలాగే వృద్ధి పొందుతుందో ఆ వృద్ధిని చూడండి అని అన్నాడు. ఒలీవల చెట్టు ఇజ్రాయేల్ దేశం యొక్క మతపరమైన ఆధిక్యతలు, అంటే ఇజ్రాయేల్ ప్రభువుకి ఇష్టం కానీ వాళ్ళు నశించిపోతున్నారు. వాళ్ళు యేసు ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు, యేసు ప్రభువుని సిలువేశారు. వాళ్ళకి ఆధ్యాత్మిక స్థితిని ఒలీవల చెట్టు తెలియజేస్తుంది. యుగాంతపు సంకేతాలన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్తలో కూడా 13వ అధ్యాయంలో యుగాంతపు సూచనలు ఉన్నాయి. 4 రకాలైన సూచనలు మనం చూడాలి. ఏంటంటే ప్రపంచ సంకేతాలు, యుద్ధాలు, కరువులు, హింసలు, వ్యాధులు, కోవిడ్-19 వంటి వ్యాధులు, వాతావరణంలో మార్పుల వలన భయంకరమైనటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఇవి ప్రపంచ సంకేతాలు. ఈ వ్యాధులు మనిషికి అంతు చిక్కనటువంటి వ్యాధులు రావడము కూడా అది ప్రభు యొక్క మధ్యాకాశపు రాకడకు సంకేతం. మధ్యాకాశపు రాకడ ఆయన ఫైనల్గా పరిశుద్ధులతో వచ్చే రాకడికి మధ్య 7 ఏళ్లే, 7 years. ఆ 7 ఏళ్ళు గ్యాప్ పెద్ద గొప్ప విషయం కాదు. అంటే ప్రభు రాకడంటే మధ్యాకాశపు రాకడ, ఆ 2వ రాకడ కూడా 2 ఆల్మోస్ట్ ఆల్ ఒకే మీనింగ్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. వధువు సంఘం కొరకు, మనలాంటి సంఘాల కొరకు 7 ఏళ్ల శ్రమలు విడనాడబడిన వారికి తుదిగా ప్రభువు ఆయన గుర్రాల మీద, తెల్లని అశ్వాల పైన పరిశుద్ధులతో వచ్చి ఈ భూమిని 1000 ఏళ్ల పాటు పరిపాలిస్తాడు. ప్రిన్స్ బాబు కూడా 1000 ఏళ్ల పాలనలో మమ్మల్ని రాజులు, యాజకులు అనే మాట మర్చిపోతూ ఉంటారు. రాజులు, రాణులు, యాజకులు అనే మాట కూడా అబ్బాయి వాడుతూ ఉంటాడు. యాజకులుగా మమ్మల్ని చేస్తున్నావు దేవా, నీకు వందనాలు. అలాగే 2వది సంఘంలో సంకేతాలు, సంఘాల్లో సంకేతాలు, అరాచకత్వం, రాజకీయం, పదవుల కోసమే చర్చ్, పదవుల కోసమే పాస్టర్లు అంటూ ఒకరినొకరు కొట్టుకోవడాలు, పాస్టర్ని కొట్టేయడం, గ్రూపులు అయిపోవడం, ఇవన్నీ కూడా ప్రభు రాకకు సంకేతం. ప్రభు రాకకు సంకేతం అంటే 2వ రాకడ, భూమి మీదకి రావడము, లేక మేఘాల మీదకి రావడం, ఏదైనా మనం అన్వయించుకోవచ్చు. 3వది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇజ్రాయేల్ దేశంలో జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రక్రియ, యుద్ధాలు. మొన్నటి వరకు అంతకుముందు గత ఏడాది హమాస్తో యుద్ధం, అంటే గాజా మీద యుద్ధం, ఇది ఇంకా కంటిన్యూనే అవుతుంది. ఎప్పటి వరకు జరుగుతుందో తెలీదు. 50,000 పైబడి పాలస్తీనులు చనిపోయారు, అందులో పాలస్తీనియన్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఈ విధంగా అరాచకం, చిన్న చిన్న పిల్లలు ఒక 50,000 మంది వాళ్ళు చనిపోయారు. ఇది మంచిదా కాదంటే మనల్ని మనం అంతరాత్మకు అడిగితే తెలిసిపోతుంది ఇది చెడు వ్యవహారం అని. ప్రభు యుద్ధాలను కోరుకోడు, అశాంతిని కోరుకోడు. కానీ ఇశ్రాయేలీలు వారి యొక్క మా సొంత ఉనికి కోసం యుద్ధం చేస్తున్నామంటారు. మొన్నటి వరకు కూడా ఇరాక్తో యుద్ధం, ఇశ్రాయేలు, ఇరాక్. ఒకవేళ అమెరికా వాళ్ళు, మీకు లాస్ట్ వీక్లో చెప్పాను, బంకర్ బ్లాస్ట్ బాంబ్స్, అంటే భూగర్భంలోనికి చొచ్చుకొని పోయి ఆ భూగర్భంలో ఉన్న కర్మాగారాలను అమెరికా వాళ్ళు నాశనం చేయకపోతే ఇప్పటికి ఇజ్రాయేల్ ఉండేది కాదు.
అణువాయుధాలు పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంటాయి. మామూలుగా భారతదేశం లాంటి శాంతియుత దేశాన్ని కూడా కొన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, యాటమ్ బాంబ్స్ ఇవి ఉన్నాయి. అవి పర్వాలేదు, నీతి మాలిన పని చేయరు. కానీ కొన్ని ఉగ్రవాదుల దగ్గర ఉండేటువంటి అణ్వాయుధాలు, కొన్ని ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహించేటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి, ఇరాక్, ఇరాన్ ఇలాంటి దేశాలు. అవి ఎప్పుడు ఎవరి మీద వేస్తారో తెలియదు, సర్వనాశనం అయిపోతుంది, ప్రపంచమే సర్వనాశనం అయిపోతుంది. పాకిస్తాన్ వారు భారతదేశం మీద అణ్వాయుధాలు వేస్తే భారతదేశమే నాశనం కాదు, వాళ్ళు నాశనం అయిపోతారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్, మనుషుల యొక్క సొంతంగానే వినాశనం అయిపోయేటువంటి గొప్ప గొప్ప ఆయుధాలు ప్రతి దేశంలోనూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇస్రాయేల్ దేశంలో ఎప్పుడు కూడా నిలకడగా ఉండకుండా ఎప్పుడు యుద్ధమే. వాళ్ళు ఎంత ఐరన్ డోములు వాడినా, డేవిడ్ స్లింగ్స్ వాడినా కొంత నష్టం జరిగింది, చనిపోయాయి. అని ఎంతమంది భారతీయులు మన పాకిస్తాన్, ఇండియాలో చనిపోయారు చెప్పరు, అవన్నీ రహస్యంగా ఉంచేస్తారు. కానీ చనిపోయిన సైనికుల కుటుంబాలకు శోకం. ఇజ్రాయేల్ ఎప్పుడు శోకమే, ఎప్పుడు అలారం మోగుతుందో తెలీదు, లోపలికి బంకర్స్ లోపలికి వెళ్ళిపోయేటువంటి విధానం. ఇజ్రాయేల్ దేశాన్ని చూడమంటున్నాడు. దాంట్లో జరిగేటువంటి ప్రతి సంఘటన, ఆ యెరూషలేము దేవాలయము ఉన్న చోట, డోమ్ ఆఫ్ ది రాక్, ఆలాస్కా మసీద్, ఇవన్నీ కూడా ఎప్పుడు నాశనం అయితే అప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27 ప్రకారము అంత్యక్రీస్తు వస్తాడు. అది మనకి తెలుసు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో మనం చూసినట్లయితే, అంత్యక్రీస్తు పేరు వెల్లడిగా అవగానే, ఆ భ్రష్టాత్వపు పురుషుడు వెల్లడవగానే అంత్యం వచ్చేస్తుంది, అంతం వచ్చేస్తుంది, అంతవరకు రాదు. అలాగే ఇజ్రాయేల్ దేశంలో జరిగే ప్రతి సంఘటనను చూడమన్నాడు. 4 ఖగోళములో సంకేతాలు, బ్లడ్ మూన్స్, అదేవిధంగా సౌర తుఫానులు, ఆస్ట్రాయిడ్స్, గ్రహశకలాలు భూమి మీద, స్కై ల్యాబ్ భూమి మీద పడితే చనిపోతుందని 1984 సంవత్సరంలో ప్రజలు గగ్గోలు పడ్డారు. అలాగా రకరకాలుగా ఖగోళములు ఇలాంటివి జరిగేవన్నీ కూడా ప్రభువు రాకడకు సూచనలు. ప్రభువు రాకడకు యుగాంతానికి సూచనలు ఏంటని అడిగినప్పుడు ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయాల్లో ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని ఉటంకించాడు. అదేంటంటే, మనము లెంట్ టైంలో మన సోవన్ రతన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఇజ్రాయెల్ దేశం అంజూరపు చెట్టు 1948లో పుట్టింది. అంజూరపు చెట్టు పెరిగి పెద్దదవుతున్నప్పుడు, బాగా ఫలాలు అది వేస్తున్నప్పుడు వసంతకాలం సమీపించింది, అంటే ప్రభువు రాకడ సమీపించిందని మీరు గుర్తెరగండి అంటాడు. అంటే ఇజ్రాయెల్ దేశం పూర్తిగా అభివృద్ధి పొందిపోయింది. వాళ్ళ దగ్గర 80 లక్షల మంది జనాభా ఉన్న ప్రపంచాన్నే శాసించే దేశంగా తయారైపోయింది. సో తక్కువ మంది ఉన్న చాలా గొప్ప ఆయుధ సంపత్తిని, శాస్త్రవేత్తలను కలిగి ఉంది. నోబెల్ ప్రైజులు కలిగి ఉన్న వాళ్ళంతా కూడా యూదులే, ఇజ్రాయేలీలే. కనుక ఇజ్రాయెల్ దేశము ఉచ్చ స్థాయికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఇజ్రాయెల్ దేశము ఉచ్చస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము ఉచ్చస్థితికి వచ్చినప్పుడు, అంటే ఉన్నత స్థితికి వచ్చినప్పుడు యుగాంతము సమీపంలో ఉన్నది. అది చూచే వరకు ఈ తరం గతించదని చెప్పాడు. అంటే ఇజ్రాయెల్ పుట్టి 1948 నుంచి ఎన్నేళ్ళైందో లెక్కేసుకోండి. అంటే ఇంచుమించు 70 ఏళ్ళ పైన అయిపోయింది. అంటే దేవుడు ఇచ్చినటువంటి టైమింగ్ కూడా అయిపోయింది. ఆ ఇజ్రాయేల్ పుట్టినటువంటి మనుష్యులు, 1948లో పుట్టినటువంటి మనుష్యులు ఇప్పటికే ఉన్నారు. అది చూచే వరకు ఈ తరము గతించదు. ప్రభు వచ్చుట చూచే వరకు తరము గతించదంటే, ఆ పుట్టిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా బతికున్నారు, ఆ తరం గతించదు. 70-80 ఏళ్ళలో ప్రభు రాకడ వచ్చేస్తుంది. ఇశ్రాయేల్ దేశం పుట్టిన తర్వాత ఉచ్చస్థితిలోకి వచ్చింది కాదు. అంటే 2018కి 70 ఏళ్ళు, మా అయితే ఇంకో 80 ఏళ్ళు అది దేశం ఉంటుంది. కానీ అది పర్మనెంట్గా ఉండదు. ప్రభు రాకడ వచ్చేస్తుంది. మధ్యాకాశపు రాకడ, 7 ఏండ్ల శ్రమలు, అపవాది యాంటీ క్రైస్ట్గా పరిపాలించడం ఇవన్నీ జరిగిపోతాయి. అంటే ప్రవచన గడియారంలో దేవుడు చెప్పినటువంటి అన్నీ జరిగిపోయాయి.
2020కే 70 లేక 80 ఏళ్ళు గతించిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ప్రభు వచ్చేస్తాడు. ఇంకా 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. హిజ్కియాకి 15 ఏళ్ళు ఇచ్చినట్లుగా ఆయన ఇష్టం. అది ప్రవచన గడియారంలో దేవుడు చెప్పినటువంటి సంఘటనలన్నీ అయిపోయాయి. వీఆర్ రెడీ టు సీ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు హెవెన్. అది ఆలివట్ డిస్కోర్స్ అంటారు. ఆలివీల కొండ మీద ఆ లెంట్ సీజన్లో అది పరిశుద్ధ వారంలో ఒకరోజు శిష్యులకి యుగాంతము ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ఈ ఉదాహరణ ఆయన ఇచ్చాడు. ఇజ్రాయెల్ దేశాన్ని చూసి నేర్చుకోవాలి. దేవుని ప్రవచన గడియారం ఇజ్రాయెల్ దేశం. మామూలు గడియారం మనకు తెలుసు. ఇంకొక గడియారం చెప్తున్నాను, అది మ్యాన్ మేడ్ డూమ్స్ డే క్లాక్. ఇది అసలైనటువంటి ప్రసంగం ఇప్పటి నుంచి మొదలవుతుంది. డూమ్స్ డే అంటే వినాశకాలం. వినాశకాలే విపరీత బుద్ధి అని తెలుగులో ఒక సామెత ఉంది. అంటే వినాశన కాలం వచ్చినప్పుడు మానవులు విపరీతమైనటువంటి పిచ్చోళ్ళలాగా ఉంటారు. హిట్లర్ కూడా 2వ వరల్డ్ వార్ని ప్రారంభించిన వాడు అతను. ఎందుకంటే ఇక రాజ్యాకాంక్ష, మొత్తం అన్ని దేశాలను ఓడించేయాలి, అందరినీ మొత్తము అన్ని దేశాల్లో ఉన్నటువంటి యూదులను కూడా చంపేయాలని ఒక రకమైనటువంటి హేట్రెడ్నెస్. చనిపోయాడు, అతనే చనిపోయాడు, సూసైడ్ చేసి చనిపోయాడు. మానవులు ఏదేదో ఆలోచించుకుంటారు. వారు మంటివారని, వారు దేవుని చేత సృష్టింపబడ్డారని మానవులు అనుకోరు. అలా ఉండకుండా సాతాను కూడా అలాగే చేసేస్తుంది. సాతాను కూడా హీ వాజ్ క్రియేటెడ్ బై గాడ్, ఈజ్ నాట్ ఎ క్రియేటర్. బట్ అవర్ ఆల్మైటీ గాడ్ ఇన్ హెవెన్, జెహోవా, ఈజ్ ఎ క్రియేటర్. ప్రతిదాని సృష్టికర్త అయిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజించేటువంటి మానవులు వినాశకాల విపరీత బుద్ధి. అందరూ ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు అయోతల్లా ఖొమేనీ ఇరాక్లో ఉన్నటువంటి రాజ్యాధినేత, ఇంచుమించు 90 ఏళ్ళు, 80 దాటేసాయి. ఇంకెంతకాలం బతుకుతాడు? కానీ ఇజ్రాయెల్ దేశాన్ని మ్యాప్లో లేకుండా నేను చేస్తానని శబ్దం పెట్టాడు ఒక 90 ఏళ్ళ రాజ్యాధినేత ఖొమేనీ. మా దేశాన్ని మీరెందుకు సర్వనాశనం చేస్తారని వాళ్ళు అణుబాంబు లేకుండా ఇశ్రాయేలీలు సర్వప్రయత్నం చేస్తున్నారు. దేవుని చిత్తంలో ఎలా జరగాలంటే అది జరుగుతుంది. మన పాకిస్తాన్ భారతదేశ యుద్ధంలో కూడా యుద్ధం ఆపకుండా ఉంటే నా ఊహ ఏంటంటే ఖచ్చితంగా అణుబాంబు పిచ్చోడి చేతిలో రాయలాగా పేలేదు మన మీద. ఇంకా అణుబాంబు పేలితే ఇంతే సర్వనాశనం, మొత్తం అంతా కూడా బూడిదైపోతుంది. సో అది జరగకుండా ఉండాలని మానవ ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నప్పటికీ సాతాను మనుషులు నాశనం అవ్వాలని కదా దాని ప్రయత్నము. నేను నాశనం అయిపోయాను, నిన్ను కూడా నాశనం చేస్తాననేటువంటి విధానంలో ముందుకు వెళుతున్నాడు. అర్ధరాత్రి రావడానికి, ఆ ప్రళయకాలం రావడానికి 89 సెకండ్లు అనేటువంటి విధానంలో మనము ముందుకు చర్చను కొనసాగిస్తున్నాం. అంటే ముగింపు కాలాన్ని వివరించడానికి. డూమ్స్ డే అంటే వినాశకాలపు రోజు. వినాశకాలపు రోజును తెలియజేసేది వినాశకాలపు గడియారం. దాని గురించి కూడా ప్రత్యేకంగా మీకు చెప్తాను. ఇంతకు ముందుగా 2-3 మాటలు ప్రభు మనకి ఏం చెప్పాడో మీకు తెలియజేస్తాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏం చేసినా తన సేవకులకు చెప్పకుండా చేయడట. ఎవ్రీథింగ్ గాడ్ విల్ రివీల్ టు హిస్ సర్వెంట్స్. ప్రాఫెట్స్ అని ఉంటుంది కొన్ని ఆటల్లో. ప్రాఫెట్ అంటే అక్కడి నుంచి దిగొచ్చినాడు కాదు, సర్వెంట్ ఆఫ్ గాడ్, మెసెంజర్ ఆఫ్ గాడ్. అయితే ఈ ఏం జరుగుతుందో ఏదనేది మీకు మెసెంజర్ చెప్పకపోయినా చదువుకునే జ్ఞానం, అర్థం చేసుకునే జ్ఞానం ఉంటే అన్నీ ఇందులో దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉన్నవి. సో నాకెవరు చెప్పక్కర్లేదంటే బైబిల్ బాగా నువ్వు చదువుకో, నమ్మకముతో పరిశుద్ధాత్మ శక్తితో బైబిల్ని చదువుకో. ఆయన చెప్పే ప్రతి మాట మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసి నీ జీవితం సరిగ్గా ఉండాలి. సో సేవకులకు చెప్పకుండా ఆయన ఏం చేయడం, బైబిల్లో చెప్పేశాడు, అన్నీ ముద్రించేశారు. అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నవి. ప్రభు త్వరలో రానై ఉన్నాడు. షూర్లీ ద లార్డ్ విల్ డూ నథింగ్. సేవకులకు చెప్పకుండా ఏం చేయడంటే ఆయన యేసు ప్రభు పుడతాడని కూడా సేవకుల ద్వారా ప్రవచింపజేశాడు. ఆ విధంగా జరిగింది.
యుగాంతపు సూచనలు కూడా సేవకుల ద్వారా చెప్పాడు, అవి జరుగుతున్నాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏమన్నాడంటే, అప్పుడు యూదులను చూసి, వాతావరణం చాలా బాగుంది, రేపటి వాతావరణం చాలా బాగుంటుంది, ఆకాశం ఎర్రగా ఉంది కదా, రేపు వాతావరణం బాగుంటుంది. ఈవేళ మార్నింగ్ మీరు చూస్తే వాతావరణము స్కై రెడ్గా ఉంది, క్లౌడ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, కనుక వర్షం రాదు. అంటే వర్షం వస్తుందా లేదా అన్నది మీరు మేఘాలను చూసి అంచనా వేస్తూ ఉంటారు. ప్రభువు యుగాంతపు సూచనలు బైబిల్ ఇచ్చేశాడు, అవి చూసి మీరు గ్రహించలేకపోతున్నారు అన్నట్టుగా మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉంది, వర్షం కురియదు. ఉదయం ఆకాశం ఎర్రగా ఉంది, మబ్బులున్నవి, కనుక గాలివాన వస్తుంది అని మీరు గ్రహిస్తారు కదా, అంటారు కదా మీరు. మరి దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన కాలములు, సూచనలు మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు అంటున్నాడు. అంటే ఆకాశం ఎర్రగా ఉండి మబ్బులుంటే వర్షం వస్తుంది, ఒట్ట ఎర్రగా ఉంటేనే రాదు. దేవుడు ఆ విధంగా మనల్ని గద్దిస్తున్నాడు. సో ఆ విధంగా వాచ్మెన్ ఆన్ ద వాల్, వాచ్మెన్ ఎజ్కియేలు గ్రంథం 33:1-9 ఉంది. ఎజ్కియేలు గ్రంథం 33:3-6లో వాచ్మెన్ బాకా ఊది అలారం మోగించి, ఇలా కోటలు ఉండేవి పూర్వకాలంలో. మన కోటకు ముందు చూసారా, అది పూర్వకాలంలో పెద్ద కోట. ఆ కోట లోపల ఆ ఊరు ప్రజలు, దేశ ప్రజలు ఉంటారు, కోట బయట పరాయి దేశం, పరాయి ప్రజలు ఉంటారు. కోట మీద ఉండి ఈ కావలివాడు అటు ఇటు తిరుగుతూ శత్రువు ఏమన్నా కోటలోకి ప్రవేశిస్తున్నాడా అనే దాన్ని గమనించుకుంటూ ఉంటాడు. శత్రువు ఒకవేళ కోట లోపలికి వస్తూ ఉంటుంటే, శత్రువులు వస్తూ ఉంటుంటే, యుద్ధానికి వస్తూ ఉంటుంటే, బాకా ఊది, ట్రంపెట్ ఊది, అలారం మోగించి మేల్కొల్పుతాడు ప్రజల్ని అర్ధరాత్రైనా. అది వాడి బాధ్యత. ఆ బాకానాదము విని కూడా, అంటే అలారము విని కూడా, ఆ హెచ్చరిక విని కూడా ప్రజలు మేలు కొనక, అలర్ట్ అవ్వక ఉంటే చస్తారు. ఆ చావుకు వాచ్మెన్ బాధ్యుడు కాదు. అయితే ట్రంపెట్ ఊదకుండా, శత్రువులు వచ్చినా ఆ బాకా ఊదకుండా, బోరధ్వని ఊదకుండా, అలారం మోగించకుండా ఉంటే, శత్రువులు వచ్చి ప్రజల్ని చంపివేస్తే ఆ యొక్క రక్తానికి బాధ్యత వాచ్మెన్ది అని ఈ వాక్యంలో ఉన్న సారాంశం. వాచ్మెన్ అంటే మీరు గురువు అనుకోండి, పాస్టర్ అనుకోండి, మీకు హితబోధ చేసే వాడు అనుకోండి. ఈ బోధ చేసేటువంటి వాళ్ళు 23% ప్రవచనాలను చెప్పట్లేదని చెప్పాను కదా. దేవుడు వస్తాడు అని చెప్పి ఆశీర్వాదాలు, చదువులు, డిగ్రీలు, ఉద్యోగాలు, సంపాదన, పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టించడాలు ఇవే. బట్ అన్నిటికీ ఎండింగ్ ఫుల్ స్టాప్ త్వరలో పెట్టబడిపోతుంది. ఇంకా ప్రపంచం ముందుకు వెళ్ళదు, జీవనం కొనసాగదు. ప్రభు చెబుతున్నాడు, వినండి. వినకపోతే మీరే చస్తారు, అంటే నరకానికి పోతారు. దానికి పాదిరి బాధ్యత కాదు, నా బాధ్యతగా నేను చెబుతున్నాను. ఒక వాచ్మెన్ లాగా మీకు పలు సంవత్సరాల నుంచి మీరు సంఘానికి వస్తున్నారు కాబట్టి, సంఘ సభ్యులుగా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా నేను హెచ్చరిక చేస్తున్నాను. ప్రభు త్వరలో వస్తాడు, ఈయన ఇలాగే మాట్లాడతాడు లేరా ఎప్పుడు అని అనుకున్నారనుకోండి. సడన్గా ప్రభు వస్తే మీరు పరలోక రాజ్యాన్ని కోల్పోతారేమో భయంతో జీవించండి. వాచ్మెన్ డ్యూటీ అది. సో వాచ్మెన్ బాకా ఊదినప్పుడు, పాస్టర్ గారు చెబుతున్నప్పుడు హేళనగా, అవహేళనగా దాని వాక్యాన్ని తీసుకోకూడదు. వీ మస్ట్ బి అలర్ట్, అంటే జాగ్రత్త పడిపోవాలి. ప్రభు త్వరలో వస్తున్నాడు. మరణమే ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, యాక్సిడెంట్ ఎప్పుడవుతుందో తెలియదు కదా, అర్ధరాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో వీ మస్ట్ బి అలర్ట్, వీ మస్ట్ బి జాగ్రత్తగా, జాగరూకతో, ఎల్లవేళలా ప్రభువు యొక్క రాకకు నిరీక్షణతో ఉంటే మీకు ఒక కిరీటము, నీతి కిరీటం ఇస్తానని చెప్పాడు. 5 కిరీటాల్లో ఒకటి మీకు వచ్చేస్తుంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు,
మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ అంటే ఇశ్రాయేలీలు, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాజ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సంఘాలలో సంఘపు సభ్యులకు నాలెడ్జ్ ఉండడానికి, క్రీస్తు యేసుని గూర్చిన జ్ఞానము రావడానికి గురువు ప్రయత్నం చేయాలి, సంఘస్థులు కృషి చేయాలి. కొట్టుకోవడాలు, బాదుకోవడాలు, పాదర్ని విమర్శించడం అది వినాశనానికే దారితీస్తుంది. క్రీస్తు యేసుని గూర్చిన జ్ఞానం మీకు మెండుగా ఉంది. ఇక్కడ మన డాక్టర్ సరిత గారు మన మధ్య ఉన్నారు, మనం సన్మానం చేస్తాం. మన సుషానుకు ఆమెకి చాలా తేడా వయసులో. ఆధ్యాత్మిక విషయాల్లో ఆమె ఎక్కడైనా మాట్లాడుతున్నా లేకుంటే ఏదైనా వాక్యంలో డిస్కషన్కి సుషానుతో చేస్తున్నారని విని నేను చాలా సంతోషించాను. అంటే లల్లి ఐజక్ గారు కుమార్తె. అంటే ఈమె జ్ఞానవంతురాలని ఒక డాక్టర్ అమ్మ గారు గ్రహించేశారు. ఎలా గ్రహించారు? అమ్మ మాట్లాడే విధానంలో ఉన్నటువంటి జ్ఞానం. మరి మిగతా వాళ్ళు ఎందుకు అడుగుదామే? ఆమె దగ్గరికి చాలామంది క్రిస్టియన్ పేషెంట్స్ వస్తారు కదా. సో మీకున్నటువంటి క్రీస్తు యేసును గూర్చినటువంటి జ్ఞానం ఇతరులు తెలుసుకునే విధముగా కూడా మనం ప్రవర్తిస్తూ ఉండడం మంచిది. జ్ఞానం లేకుండా నశిస్తున్నారు. యేసు ప్రభువు దేవుని కుమారుడు, దేవుడే పంపించాడు మెస్సియాగా. ఇంకా మెస్సియా వస్తాడు, బాలయేసు పుడతాడని వెయిట్ చేయకూడదు. క్రిస్మస్లో జరిపించుకోండి మీరు, లేకుంటే మీరు రోష్ హషానాన్ని జరిపించుకోండి, సుక్కోతను జరిపించుకోండి. ఇంకంతే, ప్రభు వచ్చేస్తాడు, ఎండింగ్ అయిపోతుంది అనే విధానంలో ప్రపంచం పరిగెట్టట్లేదు. ఆటం బొమ్మలు పడినా మనం సంతోషంగా ఉంటాం, మనం ఎక్కడికి పోవనే ఆ యొక్క లేజినెస్ని సాతాను క్రైస్తవ విశ్వాసంలో కూడా కలిగించకపోతే పోయాంలే అనుకునే విధానంలోనికి వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలీయులారా, మీకు జ్ఞానం లేదయ్యా. మీరు నాకు కనుగుడ్డని చెప్పాను, మీరు నా దేవుని జనాంగం అనుకున్నారు, కానీ మీరు వినాశనం అయిపోతున్నారు అని ఇశ్రాయేలీయుల గురించి దేవుని జ్ఞానం మీకు లేదు. ఎంతసేపు మ్యాన్ మేడ్ రిచువల్స్, వాళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధనలు, వాళ్ళ మానవ పద్ధతులతోనే యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. యేసుని దగ్గరికి రానవరు. ఒక ఆమె ఎవరో వీడియో పెట్టింది, దాంట్లో చక్కగా పాడింది. ఒక గిడియోన్ లేడీ, మన సోజన్ గారికి, జమీమా గారికి కూడా తెలుసు, చక్కగా పాడింది. కానీ యూదులు దే ఆర్ నాట్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దాని కామెంట్ ఇచ్చాను ఏంటంటే, దేర్ గాడ్ ఈజ్ అవర్ గాడ్, అంటే జెహోవా మన దేవుడు, బట్ అవర్ గాడ్ లార్డ్ జీసస్ ఈజ్ నాట్ దేర్ గాడ్, దే డోంట్ బిలీవ్. అంటే ఇశ్రాయేలీయులు రక్షణ పొందుతున్నారా అంటే లేదు, ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులు రక్షింపబడవాలని. పౌలు కూడా యూదుడే, యేసు ప్రభు యూదుడే. ఇశ్రాయేలీయులు రక్షింపబడవలనని నా హృదయాభిలాష, అంటే రక్షింపబడలేదనే కదా, వాళ్ళ పట్టుకుని వేలాడకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇశ్రాయేల్ దేశంలో క్రైస్తవుల గురించి, క్రీస్తు గురించి, క్రీస్తు మతం గురించి గాస్పెల్ ఎక్కడైతే ఇంటింటికి సువార్త పత్రికలు పెట్టేచ్చు. ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్. కొన్ని చోట్ల బాగా ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో సువార్త బహిరంగంగా చెబితే జైలు వేసేస్తారు, సంవత్సరాల తరబడి జైల్లో మగ్గిపోవాలి. అది కర్స్ఫుల్ దేశమా కాదా? ఎస్ ఇండీడ్. చెప్పాను కదా, బెత్షెబాతో దావీదు చేసినటువంటి పాపం వలన మీ ఇల్లంతా కూడా యుద్ధాలతో నిండిపోతుంది అన్నాడు దేవుడు. పాపాన్ని క్షమించాడు, మంచిదే. పాపము యొక్క రిపర్కేషన్స్ అన్నీ కూడా అనుభవించాలి. మనం కూడా ఈ లోకంలో యేసుని నమ్మడం వల్ల మన పాపాలు క్షమించబడుతున్నాయి. కానీ పాపము వలన వచ్చేటువంటి ఆ రిపర్కేషన్స్, ఆ బాధలు, వ్యాధులు అన్నీ మనం భరించాలి. ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, ప్రాస్టిట్యూషన్ బాగా చేస్తున్నావు, కనిపించిన ప్రతి వాళ్ళతోనే వెళ్ళిపోతున్నావు, దేవుడిని అడిగావు క్షమించమని, ఎయిడ్స్ వ్యాధి వచ్చిందా? క్షమిస్తాడు. కానీ క్షమించి ఆ ఎయిడ్స్ వ్యాధి వల్ల వచ్చేటువంటి నష్టాన్ని ఆయన పూడ్చాడు. అందుకనే మీకు హిందూ మైథాలజీలో కర్మఫలం అని చెప్పాను. కర్మఫలం అంటే నీవు చేసిన దానికి నువ్వే అనుభవించాలి. క్షమాపణ రావచ్చు నీకు, అంటే పరలోకానికి వెళ్ళవచ్చు. నువ్వు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైనా పరలోకంలోకి వెళ్ళవచ్చును. బట్ ఆ వ్యాధి నీవు రప్పించుకోవడానికి కారణమైనటువంటి విధానంలో నీవే బాధ్యుడు.
దావీదు పరాయి స్త్రీని తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుని పెళ్లి చేసేసి భర్తను కూడా చంపేసేసి దేవుని మాటలకు వ్యతిరేకంగా చేయడం వల్ల క్షమాపణ వచ్చింది, బాధపడడం వల్ల. బట్ ఆ పాపం వలన నీ యుద్ధంలో, అంటే నీ దేశంలో ఎప్పుడూ యుద్ధం ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకి ముళ్ళు కింద 89 సెకండ్లు వెనక్కి పెట్టారు. అక్కడే ఉంటుంది అది. అయితే కొన్ని వినాశకాల సంఘటనలు జరిగినప్పుడు శాస్త్రవేత్తలు దీన్ని ముందుకే జరుపుతున్నారు, కానీ జనరల్గా వెనక్కి జరపరు. ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే ఆశ మానవుడికి లేదు. ఎప్పుడూ ఇంకా వినాశనం వైపే వెళుతుంది లోకం. కనుక ప్రభువు పట్ల ధ్యాసతో ఆయన వస్తాడు, అంతవరకు మనము యుగం అయిపోయే వరకు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మనము అనుదినము జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు డూమ్స్ డే క్లాక్ని 1947లో అటామిక్ సైంటిస్టులు అనేవాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మానవ విపత్తులు, సునామీలో ఎక్కువగా రావడం, వ్యాధులు, COVID-19 వంటి వ్యాధి, మళ్ళీ ఏదో వచ్చేసిన కోవిడ్ అన్నారు, కానీ దేవుడు ఏదో కొద్దిసేపు మళ్ళా అది విస్తరించకుండా చేశాడు. యాటమ్ బాంబుల ప్రయోగం, యుద్ధాలు పెరిగిపోవడం, అశాంతి, ప్రజల్లో అలజడి, ధనాపేక్ష. పూర్వం కంటే మానవుడు ఏదేదో సాధించేద్దాం అని వినాశనం వైపు పరిగెడుతున్న విధానంలో ఉంటే, అరాచకము ప్రపంచంలో పెరిగిపోతుంటే, ఈ యాటమ్ బాంబుల వినియోగం కూడా చేస్తారనే భయం కూడా, భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పెరుగుతూ ఉంటుంటే డూమ్స్ డే క్లాక్లో 12 గంటలకి దగ్గరలో వచ్చేటట్టుగా వాళ్ళు పెడతారు. మే 25 తారీఖు 2025లో, అంటే ఈ ఏడాది మే నెలలో, అప్పటికి మన పుస్తకం ప్రింట్ చేయలేదు. నేను ప్రింట్ చేస్తాం ఆల్రెడీ January 1st, అందువల్ల ఈ టాపిక్ ఇంక్లూడ్ చేయలేదు. మీకు అందులో దొరకదు, ఇదే మెసేజ్ మీరు వినడం. అందులో 1947వ సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు డూమ్స్ డేకి ఇంకా కొంత సమయం ఇచ్చారు. ఎన్ని 12 నిమిషాల మిడ్ నైట్ అవడానికి 7 మినిట్స్ టైం ఇచ్చారు. అంటే కొంచెం పర్వాలేదు. తర్వాత 1949, 83, 60, 63వ సంవత్సరం ప్రతి ఏడాది డూమ్స్ డే క్లాక్ని, వినాశకాల గడియారాన్ని మారుస్తూ ఉంటారు. అది స్టాటిక్గానే ఉంటుంది, కదలకుండా ఉంటుంది. 1991లో 2020లో కొన్నిసార్లు ఈ అణు ఒప్పందాలు, మేము యుద్ధాల్లో అణువాయుధాలు ఉపయోగించుకున్నప్పుడు డూమ్స్ డేని 2 సార్లు వెనక్కి జరిపారు. అయితే 2025లో అమెరికా ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ ఒకటి ప్రయోగించింది. అంటే ఒక ఖండాంతరంలో కూడా వెళ్ళిపోయి, ఎక్కడో అమెరికా, ఎక్కడో యూరప్ దేశం ఉంటే, ఎక్కడో ఆసియాలో ఉన్న వాళ్ళని కూడా నాశనం చేసే విధంగా ఖండాంతర క్షిపణులు వాళ్ళే ప్రయోగించారు. ప్రయోగించినప్పుడు అటామిక్ శాస్త్రవేత్తలు మళ్ళా చికాగోలో కూర్చుని, అప్పటి వరకు డూమ్స్ డే క్లాక్లో 90 నిమిషాలు ఉండేది 89 నిమిషాల్లో పెట్టేశారు. అంటే 7 నిమిషాలు ఇలా చక్కగా కొంతకాలం మళ్ళీ వెనక్కి కూడా పెట్టారు. 1923, 20, 21లో, 25లో సడన్గా అర్ధరాత్రి అవ్వడానికి 1 నిమిషం కూడా పెట్టలేదు. నిమిషంలో 1 సెకండ్ తగ్గించేశారు. అంటే 89 సెకండ్లు ఉన్నాయి. అంటే 89 సెకండ్లు అంటే 12 అవ్వడానికి చాలా దగ్గరగా ఉంది ప్రపంచం. వినాశకాల గడియారంలో, డూమ్స్ డే క్లాక్లో 1925 మే నాడు అర్ధరాత్రికి అవ్వడానికి 89 సెకండ్లే ఉన్నాయన్నట్టుగా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అంటే
ప్రపంచము వినాశనం అవ్వడానికి లెస్ దాన్ 1 minute అంటే అర్థం ఏంటంటే ఇది చాలా దగ్గరలో ఉంది చావు అన్నట్టుగా ఉంది. ఆ వాళ్ళు అనేకమైనటువంటి థియరీస్, అనేక రకమైనటువంటి పరిశీలనలు, అనేక రకమైనటువంటి అల్గోరిథమ్స్ ఇవన్నీ వాడుకుంటూ ఈ నిర్ణయానికి వస్తారు. ఏడాదికి ఒకసారి మారుస్తాడు. ప్రపంచమంతా సుఖశాంతులతో ఉందనుకోండి, సుఖశాంతులతో వరిదిల్లుతుంది. నో వార్స్, నో క్రైమ్స్, నో మర్డర్స్, అలజడి ఏమీ లేకుండా అంటే మళ్ళీ క్లాక్ని వెనక్కి తిప్పేస్తారు. ఏది 5 నిమిషాల్లోనూ. అది ఎప్పుడు జరగదనుకోండి. 70 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. డూమ్స్ డే క్లాక్ 89 నిమిషాల్లో అర్ధరాత్రి